అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ 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 అరుణాచల శివ అరుణాచల శివ. తూర్పు ద్వారాన్ని మనం ఒక్కసారి చూద్దామా? ఇప్పుడు అరుణాచలేశ్వర స్వామి తూర్పు ద్వారం వచ్చేసింది. చూడండి చూడండి, అదిగో చూడండి. అబాబాబాబాబా, ఏమి ద్వారం! 4 వైపుల 4 ద్వారాలు. అబాబాబాబాబా, ఏమి క్షేత్రాలు! తమిళనాడులో ఉన్న దేవాలయాలు వందల ఎకరాల కొలది విస్తరించి ఉంటాయి ఒక్కొక్క దేవాలయం కదా. మీ అందరికీ తెలియదని కాదు, మీకు తెలిసింది మరోసారి తెలియజేసుకోవడం నాకు ఆనందం. ప్రధాన దేవాలయం అక్కడ ఉన్నట్టుగా ఉంది కదా, అందులో తెల్లగా కనిపిస్తుంది చూడండి, అది ప్రధాన దేవాలయం. ఓకే, తూర్పు ద్వారము, ఉత్తర ద్వారము, పడమర ద్వారము, తర్వాత గాలిగోపురాలు వాటిని ఎస్, దక్షిణ గాలిగోపురం. ప్రధాన దేవాలయాని కంటే ఈ గాలిగోపురాలే చాలా చాలా గొప్పగా కనిపిస్తాయి మనకు. మరి విశేషం ఏమిటో ఇంకా పెద్ద జ్ఞానులు తెలియవచ్చు. మరి కొద్దిసేపులో మనం ఈ వీడియోని కొద్దిగా ముగిస్తూ, మరి ఈ వీడియో తీసింది మీ ఏ శ్రీశైలం ధార్మిక ఉపన్యాసకులు, ఆధ్యాత్మిక జిజ్ఞాసులు, రేడియో మరియు స్టేజీ కళాకారులు, ధార్మిక ఉపన్యాసకులు, వ్యాఖ్యాతలు. మరి నన్ను కూడా ఒకసారి చూడాలి కదా మీరు. చూశారు కదా, నన్ను కూడా చూసేశారు కదా. అందరిని చూడండి, భక్తులు చూడండి. ఆహాహా, ఏం లైన్. ప్రధాన దేవాలయం అదిగో అరుణాచలేశ్వర స్వామి ప్రధాన దేవాలయం. ఆ వెనుక గిరి, అరుణగిరి కూడా కనిపిస్తుంది. చూడండి అందరూ చూడండి. ఒక్కసారి మానసికంగా అందరూ కూడా నమస్కారం పెట్టుకొని ఆ స్వామివారి దర్శనాన్ని పొందండి. ఖర్చు పెట్టుకొచ్చింది మేము, ఖర్చు లేకుండా దర్శనం చేసుకుంటున్నా మీరు. మాకన్నా మీరే గొప్ప అదృష్టవంతులుగా నేను భావిస్తూ ప్రస్తుతానికి సెలవు తీసుకుంటూ, మరి ఇంకా గత 2 రోజులు తమిళనాడు టూర్ చేశాము. కాణిపాకం తర్వాత ఇంకా చాలా దేవాలయాలు తిరుగుతున్నాం. ఇంకా 2-3 రోజులు తిరుగుతాం. మంచి వీడియోలు నా వాళ్ళైనటువంటి మీ అందరి కోసం పెడతాను అని మాటిస్తూ ప్రస్తుతానికి సెలవు. మీ ఏ శ్రీశైలం.